అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ దీన్ని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల మధ్య ఉన్నారు కదా, ఓటముల మధ్యన ప్రయాణం చేస్తున్నారు కదా. అయ్యా, మా కుటుంబంలో చాలా కీడు జరుగుతుందయ్యా, మా కుటుంబంలో ఎన్నో శోధనల మధ్యన ప్రయాణం చేస్తున్నామయ్యా, బయటికి చెప్పుకోలేని బాధలు ఎన్నో అనుభవిస్తున్నామయ్యా అని కలవరపడుతున్న మీతో నా ప్రభు ఈరోజు మాట్లాడడానికి ఆశపడుతున్నారు. దైవజండుగా అనుభవంతో ఒక మాట పంచుకుంటాను. కీడు వెనకాల దేవుడు మేలు దాచాడు, అపాయం వెనకాల దేవుడు ఉపాయాన్ని దాచించాడు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల వెనకాల దేవుడు ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని దాచుంచాడన్న సంగతి మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు మన చేతులను విడిచిపెట్టేవాడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు వాగ్దానాలు నెరవేర్చగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రియ సంగమా, ధైర్యంగా ఉండండి, విశ్వాసముతో ప్రార్థించండి. అపాయము కలుగుతున్న వెనుకడుగు వేయకుండా, ప్రభా నీ మీద నాకు విశ్వాసం ఉందయ్యా, నువ్వు అద్భుతం జరిగించగలిగిన సమర్థుడు అని మీరు శోధనలో కూడా ప్రభు వైపు చూడగలిగితే ఆ కీడు వెనకాల ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తారు. దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన సందర్భము. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ మాట మనం చదవగలిగితే, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఈరోజు ప్రభు కూడా మీతో మాట్లాడుతున్నారు. సాగిపోవుడి. శోధనలు వస్తున్నాయా? రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన మీరు ఉంటున్నారా? వెనుకడుగు వేయకుండా, అల్ప విశ్వాసము చూపించకుండా సాగిపోవుడి అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ బానిసత్వం నుండి దేవుడు విడిపించిన తర్వాత వారు ప్రయాణమే వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రం వారికి ఎదురైంది. మీరు చెప్పండి, దేవునికి తెలియదా అక్కడ ఎర్ర సముద్రం అడ్డొస్తుందని? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ఎర్ర సముద్రాన్ని చూసినప్పుడు వారు ఏమీ భయపడలేదు, కానీ వారి వెనకాల ఫరో తరమడం ప్రారంభించాడన్న సంగతి వారు గ్రహించిన తర్వాతే వారు భయపడడం ప్రారంభించారు. అప్పుడు వారి హృదయంలో ఎంత కలవరం అంటే, విడిపించిన దేవుని శక్తిని మర్చిపోయి, దేవుని కార్యాలు మర్చిపోయి వారు మోషేతో అంటున్న మాటని తెలుసా? ఇక్కడికి చావడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? అక్కడే ఆ బానిస బ్రతికి బాగుంది కదా అని రకరకాల దూషణ మాటలు వారు పలకడం ప్రారంభించారు. అల్ప విశ్వాసాన్ని చూపించడం ప్రారంభించారు. ఆ తరుణంలో మోషే ప్రభువుకు ప్రార్థించినప్పుడు దేవుడు అన్న మాట, సాగిపోవుడి. విడిపించిన దేవునికి తెలియదా వారిని ఏ మార్గంలో నడిపించాలో? ప్రియ సంగమా, ఎప్పుడైతే మోషే కర్రను చాపి దేవుని పేరట ఆజ్ఞాపించాడో, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడి ఆరిన నేల మధ్యన దేవుడు తన ప్రజలను నడిపించుకుంటూ వెళ్ళారు. అందుకే నేను అంటాను, కీడు వెనకాల దేవుడు మేలు దాచుంచాడు. ఇప్పుడు ఫరో సైన్యానికి, ఫరోకి అర్థమైన విషయం ఏంటి తెలుసా? మోషేని ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న దేవుడు సాధారణమైన వాడు కాదు, ఆయన అసాధారణమైన కార్యాలు జరిగించగలిగిన సమర్థుడని వారు కల్లారా చూడగలిగారు. ఆ కీడు వెనకాల జరిగిన గొప్ప మేలు ఏంటంటే ఆయన శక్తివంతుడు అన్న సంగతి వారు గ్రహించగలిగారు. ఈ సంగమా, ఈరోజు ప్రజలందరూ నీ కుటుంబంలో జరుగుతున్న శోధన చూస్తున్నారు, ప్రజలందరూ నీ కలిగిన రోగాన్ని చూస్తున్నారు, ప్రజలందరూ నీ కలుగుతున్న నష్టాలను చూస్తున్నారు. కానీ రేపన్న రోజు వారు చూడబోతుంది ఏంటి తెలుసా? నీ బ్రతుకులో బలమైన సాక్ష్యాలు వారు చూడబోతున్నారు. నీ కుటుంబంలో ఆరోగ్యాన్ని వారు చూడబోతున్నారు. నీ కుటుంబంలో సమృద్ధిని వారు చూడబోతున్నారు. ఇంతకాలం ఎన్నైతే ఓటముల మధ్యన మీరు ప్రయాణం చేశారో, సమాజం అంతా మిమ్మల్ని చులకనగా చూసి ఇంకైపోయిందండి వారి జీవితం అని అనేక మందికి చెప్పుంటారు కదా. ఈరోజు వారందరూ నీ బ్రతుకులు ఏం చూడబోతున్నారో తెలుసా? నీ ఓటములు విజయముగా మార్చబడ్డం వారు చూడబోతా ఉన్నారు. కృంగిపోయిన నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు. లేడి కాలువలే ఆరోగ్యకరంగా దేవుడు నిన్ను మార్చి గొప్ప సాక్షిగా ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఈ సంగమా, ఒకే ఒక్క మాట చెప్తాను, సాగిపోవుడి. వెనుకడుగు మాత్రం వేయొద్దు. నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 70-80 లక్షలు ఖర్చు పెట్టినా మీ అబ్బాయి బ్రతకడన్నారు. అప్పుడు మా కుటుంబము, మా తల్లిదండ్రులు, మా సంఘము చెప్పిన మాట ఏంటి తెలుసా? మేము ప్రభు మీద భారం వేస్తున్నామండి, మా ప్రభు కార్యం జరిగించగలడు. రోగం వైపు చూడలేదు, ధనం వైపు చూడలేదు. మేమేమీ కోటీశ్వరులం కాదయ్యా, మా చేతిలో 50,000 మాత్రమే ఉన్నాయి, కానీ మా చేతిలో 50,000 వైపు చూడలేదయ్యా. మేము చూసిందంతా ఒకటే, నా ప్రభు కార్యములు జరిగిస్తాడు. విశ్వాసముతో నిలబడితే మన జీవితంలో అద్భుతం జరిగించగలిగిన దేవుడు మన దేవుడని మేము నమ్మాం. ఈరోజు వాటిని మేము అనుభవించగలుగుతున్నాం. స్వార్థలో సాగిపోవడానికి దేవుడు కృప చూపించాడు. అవమానాలు రాలేదా? వచ్చాయి. నిందలు పడ్డాయి. కష్టాల మధ్యన ప్రయాణం చేశాం. రకరకాల ఇబ్బందులు పెట్టడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు. అయినను ఇంకా మేము నిలబడ్డం గల కారణం ఏంటి తెలుసా? నా ప్రభు నూతన మార్గాల మధ్య నడిపిస్తాడని మా విశ్వాసం.
ఈరోజు ఆ మార్గాల్లో మీరు నడుస్తున్నారు. ప్రపంచం నడలేని రోడ్డు అండి అది. చక్కగా సముద్రం మధ్యన దేవుడు వారిని నడిపించాడు. దేవుని మార్గాలు చాలా స్పెషల్గా ఉంటాయి. కీడు వెనకాల దేవుడు మేలు దాచుంచాడు, అపాయం వెనకాల దేవుడు ఉపాయాన్ని దాచుంచాడు. మీరు ఏవి కలవరపడద్దు. ఒకవేళ శోధన మధ్యన, సమస్యల మధ్యన కొట్టుకుపోతున్నా ఏవి కంగారు పడకండి. మీ బలహీనమైన చేతుల్లో ప్రభు వైపు చాపండి. ఆయనే పట్టుకుని మిమ్మల్ని విడిపిస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.